దేవుని ఘనమైన నామమునకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు ప్రతిరోజు వాక్యపు లేఖనాల ద్వారా అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఇందులో వాగ్దానాలు ఏమీ కనబడవు, కానీ జీవితాలను సరిచేసి బాగు చేసే ఒక జ్ఞాన ఉపదేశం మనకు కనపడుతుంది. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎవరితో ఎలాగూ మెలగాలి, మన జీవితాలు ఎంత ప్రభావితముగా ఉండాల్సినది, ప్రభావితంగా ఎంత ఉన్నది అని మనల్ని మనం పరీక్షించుకోవటానికి, లోపాలుంటే సరి చేసుకోవటానికి ఒక గొప్ప మార్గదర్శకమే ఈ సామెతల గ్రంథం. ఈ 14వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు భక్తుడు సొలొమోను పొందుపరిచారు. ఆయన ఏమంటున్నారంటే, జ్ఞానవంతురాలుగా ఉండే ఆమె తన ఇంటిని కట్టుకుంటుంది అని. జ్ఞానవంతురాలట ఇల్లు కట్టుకుంటుందట. జ్ఞానవంతురాలు గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఆమె చేసే పని కుటుంబానికి అభివృద్ధి కలుగు చేస్తుంది, తన పిల్లల్లో సద్గుణాలను అభివృద్ధి చేస్తుంది, ఇంటిని స్థిరంగా ఉంచుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఆమె ఎరిగి ఉన్నదై ఉంటుందట. ఆమె జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా, వాడు ప్రభువుని అడగవలనని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి ఖచ్చితంగా జ్ఞానం అవసరం. ప్రభు వాక్యం ఇలాగంటుంది, ఇదిగో నీ భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేయని. అంటే కుటుంబాన్ని కట్టుకోవాలంటే పురుషుడికి కూడా జ్ఞానం అవసరం. ఇద్దరు జ్ఞానవంతులై ఉండాలి. అప్పుడు ఆ కుటుంబము మహాక్షమాభివృద్ధిని కలిగి ఉంటుంది. ప్రియులరా, అందుకనే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు. నిజమే, ఒక ఇల్లు కట్టబడాలి అని అంటే అది మనుషుల వలన కాదు, కేవలము దేవుని వలన మాత్రమే. అందుకనే ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన యొక్క జ్ఞానం కొరకు ఎవరైతే సహాయాన్ని వేడుకుంటారో, తప్పకుండా దేవుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి 31 వచనాల వరకు మనం చదివితే ఒక గుణవతి అయినటువంటి భార్య గురించి చెప్తున్నాడు. ఆమె ఎలాంటిదట, ముత్యముల కంటే అమూల్యమైనది అని. అంత శ్రేష్టమైనది స్త్రీ. అదే జ్ఞానము లేకపోతే ఏమవుతుంది? ఒక స్త్రీ తమ జీవితంలో జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా ఉంటే నశించుచుంది. జ్ఞానం లేని వ్యక్తి ఎలా ఉంటుందంటే, పంది ముక్కుకున్న బంగారు కమ్మిలాగుంటుంది. కాబట్టి జ్ఞానం కలిగిన బ్రతకాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఈ యొక్క జ్ఞానోపదేశాన్ని గమనించాలి. ఒక కుటుంబము కట్టబడాలంటే ఖచ్చితంగా జ్ఞానం అవసరమని ఎంత నొక్కి చెప్తున్నాడు. మూఢురాలట తన చేతులతో తను ఇల్లు పెరికి వేసుకుంటుంది. ఎందుకు తీసేసుకోవాలి? మూర్ఖత్వం, గర్వం, చెడిపోయిన మనసు. మూర్ఖులు దేవుని కనబడతారు, వారికి దేవుని భయం ఉండదు. తన పనుల మూలంగా తన కుటుంబానికి మేలు చేస్తాడని ఊహించుకున్నప్పటికీ దాని నాశనానికే ఆమె రోదనం చేస్తుంది. అది మూర్ఖురాలు చేసేటువంటి పని. అతి మూర్ఖుడైనటువంటి వాడు చెడిపోవును అని బైబిల్ చెప్తుంది. అంటే మూర్ఖత్వం పురుషులకు ఉండొద్దు, స్త్రీలకు ఉండొద్దు. ఇక్కడ ప్రస్తావన తెస్తూ అంటున్నారు, మూఢురాలు తన చేతులతో తనే ఇల్లు పెరికేసుకుంటుంది.
ఎందుకు? మూఢురాలు, మాటెందు, చెప్పిన మాటెందు, వ్యతిరేకమైన స్వభావం. నేను ఎలాగంటే నువ్వు అలాగా అంటది. అందుకనే ఆమె మూర్ఖత్వాన్ని కనపరుచుతుంది. ఏమవుతుందో కుటుంబం బాధ్యత ఏమీ ఊహించదు. తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంది. తినడం, వండడం తన ఇష్టమే. జీవితం నాశనం అయిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక మూర్ఖురాలుగా ఉండక జ్ఞానవంతురాలుగా ఉండు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. లేనిపోనివన్నీ హృదయంలో పెట్టుకునేటువంటి వారు వేస్ట్ క్యాండిడేట్స్ అంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించమా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవా, దేవుడు ఖచ్చితంగా ఆయన ఏ మేలు చేయకుండా మానడు. ఎద్దులు లేని చోటట ఆ గాది యందు ధాన్యం ఉండదు అన్నాడు. అంటే కష్టపడేటువంటి స్వభావము కలిగినటువంటి ఎద్దులు గనక తినేసి పడుకుంటే ఏం ఉపయోగం? పంట ఏం అభివృద్ధి అవుతుంది? అందుకంటున్నాడు అవి బలము కలిగినవి కనుక ఊరికినే ఉండటానికి వేలు లేదు. నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకో. అదేమనంటే కష్టపడతాను అనే తీర్మానం. చాలా మంది కష్టపడకుండా ఈరోజు సంపాదించాలనేటువంటి ఆరాటం ఎక్కువైపోయింది. ప్రజలు నన్ను చూడాలని యూట్యూబ్ను గొప్ప వేదికగా పెట్టుకొని దాని నుంచి ప్రసారాలు విడుదల చేస్తున్నారు. నువ్వు కష్టపడ్డావా, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతావు. లేదు అని అనుకో, ఇక నీ జీవితం వృధా అయిపోయింది అని అర్థం. ఎందుకనంటే కష్టపడే స్వభావం లేకపోతే ఎలాగున్నా నీవు దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. నెనరు కలిగిన స్త్రీ కొనియాడబడునని ప్రభు వాక్యపు వాగ్దానం ఎలాగ నెరవేర్చబడుతుంది. అందుకే నీ దేవుని యొక్క సహాయం మేరకు సోమర్థనాన్ని విడిచిపెట్టి ఎద్దులు పని చేసినట్లుగా పని చేయాలి. అవట ఎప్పుడు కూడా నేను అలసిపోయాను, నాకు విశ్రాంతి ఇవ్వి అని అడగబట. అలాగూ పని చేస్తుంటే కారణం ఏంటంటే ఒక సమయం వస్తే యజమానుడే మమ్మల్ని చూసి, మా ప్రయాసను చూసి విశ్రాంతి ఇస్తాడు అని. ఒక మనుషుడు తను కష్టపడుతుంటే తన యజమానుడు తన పని విషయంలో విశ్రాంతి ఇస్తే, మరి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు యజమానుడై ఉంటే ఆయన ముందు వెనుక ఇరుప్రక్కల ఆయన కాపుదల అనుగ్రహించి ఉంచి నిన్ను ఆయన సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు. అందుకే నువ్వు కష్టపడేటువంటి స్వభావం ఉండుంటే నిత్యం ఆయన కాపుదల నీకుంటుంది. క్షేమము కలిగి ఉంటావు. ఘనత పొందుకోగలిగిన యోగ్యుడిగా, అర్హుడిగా మార్పు చెందబడతావు. నీ ప్రవర్తన నువ్వు కాచుకుంటున్నావా? ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎవరితో ఎంత హద్దు వరకు ఉంటున్నావు అర్థమవుతుందా? వివేకులు జ్ఞానం కలిగి ఉన్నారని చెప్పుకోవడానికి ఇదొక నాంది. ఏంటి అని అంటే తన ప్రవర్తన కనిపెట్టుకుంటారు, ఎప్పటికప్పుడు చూసుకుంటారు. వారు ఎలాగున్నారు, నేను ఎలాగున్నానని ఎవరికి వారు పరీక్షించుకుంటారు. మరి నీ జీవితాన్ని అలాగున్న పరీక్షించుకొని ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే బయటకు నవ్వుతారు కానీ హృదయంలో దుఃఖం ఉంటుంది. అందుకనే ఎవరి దుఃఖం వాని హృదయమునికే తెలియను అంటాడు. నిజంగానే బయటకు నవ్వుతున్నా, బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నా హృదయంలో కలుగుతున్నటువంటి వేదన, ఆవేదన ఎవరు తీరుస్తారు? బైబిల్ ఎలా సుస్పష్టం చేస్తూ ఉంది బిడ్డలారా, నీ దుఃఖం ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వు ఏడ్చే ఏడుపు ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో, మానసికమైన ఒత్తిడికి గురైపోయిన సంగతి ఎవరికి అర్థం అవటం లేదేమో అనుకోవచ్చు. కానీ నా దేవుడు నీ పరిస్థితిని అంతా కూడా చూస్తున్నాడు. తప్పకుండా ఒక రోజున ఆ యొక్క వేదనకరమైన పరిస్థితిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. అందుకే నీ హృదయంలో ఉన్న దుఃఖం దేవుడు చూస్తున్నాడు. దాని విషయమై నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు చేస్తున్న పని నీ దృష్టికి సరిగా ఉందా? ఒకవేళ అవకతవకలు, లోపతాపాలు ఏమన్నా కనబడుతున్నాయా? ఒకవేళ అలా కనపడుతుంటే దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకో.
భక్తి లేని జీవితాన్ని జీవించుకో, భక్తిహీనత బ్రతుకకో, వివేకం లేకుండా ఉండొద్దు. జ్ఞానం లేకపోతే మూర్ఖత్వం వస్తుంది, తిరుగుబాటు స్వభావం వస్తుంది, దరిద్రం వస్తుంది, అపకీర్తి కలుగుతుంది. అవమానాలకి నిందలకు పాలైపోయిన పరిస్థితి నువ్వు చోటు చేసుకుంటావు. జనాలు ఎంత అలటోళ్ళనంటే ధనాన్ని ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అది కాస్త దరికి రాకుండా పోతే అందరూ కూడా దూరం అయిపోతారు. కనుక ఎవరిని నమ్మొద్దు, ఎవరిని ప్రేమించొద్దు. ఎందుకంటే ఈ ప్రేమలు తాత్కాలికమైనవి. ఈ మనుషులు తాత్కాలికమైనటువంటి వారు. ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే బ్రతుకులు మనవి బిడ్డలారా. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం కలిగిన జీవితాన్ని ఉండాలి. పొరుగువారు ఐశ్వర్యాన్ని కలిగి ఉండగలిగితే ఆ విషయం మనకు తెలిసినప్పుడు హృదయంలో ప్రభుని స్తుతించ బద్దులమై ఉన్నాము. కనుక నీ హృదయాన్ని దేవునికి అప్పగించి పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో కలిగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఇంకా అంటున్నాడు, పేదలకు కటాక్షమును చూపేవాడు దేవుడే. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుందట. లాభం రావట్లేదు ఓ కొట్టుమిట్లాడిపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటే నీకు రావాల్సిన లాభం వస్తుంది. కష్టపడవు, పని చేయవు, కానీ నీకు సహాయము అందాలి అని. మరి అలాగ అందాలి అని అంటే నువ్వు నిజంగా కష్టపడాలి, కానీ ఊరికనే పొల్లు కబుర్లు మాట్లాడుతూ ఉండవద్దు. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉండాలనుకుంటున్నారో వారు భయము భక్తిని కలిగి ఉండాలి. అలాగ నువ్వు ఉండగలిగితే దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు. ఆయన నీకు క్షేమమును సమాధానమును అనుగ్రహిస్తాడు. ఒకవేళ మరణపు అంచులకు నువ్వు వెళ్ళాల్సి వచ్చినా మరణాన్ని నీ దగ్గరికి రానికుండా, అది ప్రమాదకరంగా మారకుండా తప్పకుండా తప్పించటానికి, విడిపించటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కనుక నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని మరణకరమైన పరిస్థితుల్లోంచి కూడా విడిపించే దేవుడు నాకున్నాడని ధైర్యంతో ఆయన సన్నిధిలో కొనసాగిపో. నీ పాపం ఒకవేళ నిన్ను గాయపరిచి బాధ పెట్టి ఇబ్బంది పెడుతుంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. ఆయన తప్పక క్షమించే దేవుడు నాదుడై ఉన్నాడు. కనుక నీ బ్రతుకులో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకొని దేవునికి ఇష్టంగా దగ్గరగా బ్రతకటానికి నిన్ను నీవే దేవునికి అప్పగించుకో. తెలివితేటలు ఈ ప్రభువా, జ్ఞానం ఈ ప్రభువా, కుటుంబాన్ని కట్టుకోగలిగిన పరిస్థితులు దయచే ప్రభు అంటే ఆయన ఎవరిని త్రోసివేయక అందరికీ కూడా ధారాళంగా తన ఈవులను దయచేవాడై ఉన్నాడు. కనుక అటు విధంగా విశ్వాసంలో సాగిపోతూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ వాక్యానుసారంగా జీవితం కట్టుకొని ఆయన యందు భయము భక్తి కలిగి ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. అటు సుబుద్ధిని, అటు జ్ఞానమును, అటు సహాయమును ప్రభు నిండారుగా మీకు దయచేయునుగాక. ఆమేన్.